హైదరాబాద్ నారాయణగూడలో ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా కండక్టర్ల సదస్సు సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఏర్పాటు చేసిన మహిళలకు బస్సు ప్రయాణంలో ఫ్రీ టికెట్ ద్వారా ఇస్తున్న టికెట్లపై మహిళా కండక్టర్లు టికెట్లను ఇవ్వడంలో కొంతమేర జాప్యం జరుగుతున్న అధికారులు మహిళా కండక్టర్లను తీసివేయడం ఎంతవరకు సమంజసమని టీజీఎస్ ఆర్టీసీ ఎస్డబ్ల్యూయూ ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ సయ్యద్ మహ్మద్ ధ్వజమెత్తారు. మహిళలకు నెలకు 3 రోజుల సెలవును ఇవ్వాలన్నారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో మళ్లీ ఉద్యమం చేయాల్సిన అవసరం వస్తుందని హెచ్చరించారు. బాండ్ డబ్బుల కోసం ఒక పోరాటమే చేస్తున్నాము. యూనియన్ రావాలని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే యూనియన్ లేకపోతే మేము రకరకాల ఇబ్బందులు పడుతున్నాము. హరాస్మెంట్ ఎక్కువైపోయింది. బాండ్ డబ్బులు డ్రైవర్స్కి ఇచ్చి కండక్టర్స్కి ఇవ్వకపోవడం అనేది చాలా అమానుషం అండి. మేము కూడా ఫీజులు కట్టుకునేది ఉంటుంది, పిల్లల్ని జాయిన్ చేసుకోవడం, మాకు కూడా ఎన్నో బాధలు ఉంటాయి. కాబట్టి బాండ్ పైసలు వెంటనే రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మహాలక్ష్మి టికెట్ పెట్టినందుకు ఆర్టీసీ మహాలక్ష్మి దేవుళ్ళగా మేము చాలా సంతోషపడ్డాము. ఆ స్కీమ్ని డెవలప్ చేయడానికి కూడా మేము పోరాడాము. 100% డెవలప్ చేసాం కూడా స్కీమ్ని. కానీ ఆ మహాలక్ష్మి టికెటే మాకు శాపంగా మారింది. ఆర్టీసీ మహాలక్ష్మి దేవుళ్ళందరికీ కూడా ఏదైనా హెవీ రష్ ఉన్నప్పుడు ఒక టికెట్ అట్లా పొరపాటు జరిగినప్పుడు సస్పెండ్ రిమూవ్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సంసారాలు నడుపుకోలేని పరిస్థితి రిమూవ్ చేసినందుకు కూడా ఎండీ గారిని కూడా అడగడం జరిగింది. మేము ఇట్లా మహాలక్ష్మి టికెట్ మీద మాకు కొంచెం వెసులుబాటు ఇవ్వండి సార్, మేము పొరపాటు కావాలని అయితే చేయము, పొరపాటు జరిగినందుకు మమ్మల్ని సస్పెండ్ చేయకుండా రిమూవ్ చేయకుండా మాకు జాబ్ ఇవ్వండి చిన్న పనిష్మెంట్ తోటి అని కూడా ఎండీ గారిని అడగడం జరిగింది. సార్ ఇస్తామని కూడా చెప్పారు, కానీ ఇంతవరకు అమలు కాలేదు. చాలా ఫ్యామిలీస్ రోడ్డుని పడుతున్నాయి ఈ మహాలక్ష్మి టికెట్తో కేసులు అయినందువలన. అది చాలా బాధాకరమైన విషయము. ఐఎన్టీయూసీ యూనియన్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఇలా సభ ఏర్పాటు చేసుకొని మా కష్టసుఖాలు చెప్పుకునేందుకు మాకు ఎస్డబ్ల్యూ యూనియన్ చాలా తోడ్పడుతుంది. ఆ యూనియన్ మాకు రావాలని మేము కోరుకుంటున్నాము. మేము చేసే వర్క్ 8 గంటలు అంటే మాకు వర్కింగ్ అవర్స్. ఆ 8 గంటలు కూడా ఆడుతూ పాడుతూ సంతోషంగా డ్యూటీ చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము. మేమందరం కూడా అప్పటి వాళ్ళు 50-45 ఇయర్స్లో ఉన్నాము. మహాలక్ష్మి టికెట్ ఏదైనా కేసు అయినా కూడా దాన్ని వెసులుబాటు కల్పించి మళ్ళీ మాకు డ్యూటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ పనిచేస్తున్న కార్మికులకి లాభం జరుగుతుంది. వారి యొక్క కష్టాలను తొలగించడానికి మీరే ప్రయత్నం చేస్తున్నారు. వీరి పోరాటాల ద్వారానే మీ యొక్క హక్కులను కాపాడగలుగుతామని చెప్పి కూడా మేము గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి మీరంతా కూడా ఇదే విధంగా ఐక్యమత్యంగా ఉండండి. మా నాయకత్వాన్ని బలపరచండి. సంజయ్ రెడ్డి గారు మీకు అధ్యక్షులుగా ఉన్నారు. మరి అదే యూనియన్కి మరి నాయకులుగా ఉన్న మహబూబ్ గారు కానీ, అబ్రామ్ గారు కానీ, మల్లేశం గారు కానీ, మరి రాజిరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోయి ఫుల్ ఫ్లెడ్జ్గా మహిళలను కూడా మేము ప్రాధాన్యత గల హోదాలో పెట్టి ఆ యూనియన్ నడిపిస్తాం. ఎందుకంటే అక్కడ ఆర్టీసీలో పనిచేసిన మహిళల పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి మీకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. మీరు కూడా ఆ లీడర్షిప్